హాయ్, వెల్కమ్ టు యుఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే ఒక బ్రేకింగ్ షేకింగ్ న్యూస్ అండి. ఏం బ్రేకింగ్ షేకింగ్ న్యూస్ అంటే, ఇక్కడ బెంగళూరులో చిక్క భానువారం అని ఉంది. అంటే తెలుగులో చెప్పాలంటే చిన్న ఆదివారం అనేసి. సో ఆ ఊరి పేరు చిక్క భానువార. ఓకేనా? అక్కడ వచ్చి ఇద్దరు హత్య జరిగింది. ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరిని హత్య చేశారు. మొన్న ఫ్రైడేనా ఇద్దరిని హత్య చేశారు. ఎవరు హత్య చేశారు ఏమని తెలీదు. వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే ఇలా పోలీస్ కంప్లైంట్ చేసింది. తర్వాత అంబులెన్స్ అంతా పిలిచింది, ఇలా నా భర్త నా కొడుకు చనిపోయిండు అనేసి. తర్వాత ఏమైంది, ఏంట్రా ఇది ఇలా చనిపోయారు సడన్గా, ఇద్దరు బాగుండేవాళ్ళే కదా, పాప బాగుండేవాడు, 5 years బిడ్డ అండి, బాగుండేవాడు కదా, ఎలా చనిపోయాడు అనుకున్నారు. తర్వాత అంతా వచ్చి చెక్ చేస్తే తర్వాత వాళ్ళ వైఫ్ ఏం చెప్పిందంటే, ఇలా మా హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చి ఆయన లేచి అలానే పట్టుకొని అలా కింద బిడ్డ పడుకున్నాడు, బిడ్డ పైన పడిపోయాడు, బిడ్డ కూడా అట్లే చనిపోయినరు బుసాడకుండా అనేసి, ఇద్దరు చనిపోయినరు అనేసి వాళ్ళు చెప్పారు. తర్వాత ఓకే, పోస్ట్ మార్టం చేశారు, అంతా అయింది. తర్వాత ఏంటి ఇదేమో డౌట్గా ఉంది, ఇది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది కాదు, ఏదో సంథింగ్ అయిందనేసి పోస్ట్ మార్టంలో వచ్చేసి తెలిసింది. అంటే వాళ్ళకి బుసాడుకున్నట్టుగా వాళ్ళకి గొంతు పైన చేయి పెట్టి ఒత్తి చంపేసిండ్రు. అంటే బుసాడకుండా చంపేసిండ్రు ఇద్దరిని. తర్వాత ఏమైంది, ఏంట్రా ఇది ఇలా జరిగిందనేసి తర్వాత వాళ్ళు మిస్సెస్ పైన డౌట్ వచ్చింది. సరే వాళ్ళు మిస్సెస్ని అడిగినారు, ఏంటమ్మా ఇది చూస్తే ఇలా ఉంది, నువ్వు చూస్తే ఇలా చెప్తున్నావు, పోస్ట్ మార్టం ఇటు వచ్చిందంటే, లేదు సార్ ఇలాగే అయింది, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా లేచాడు, పడ్డాడు బిడ్డ పైన, బిడ్డ బుసాడలేక చచ్చిపోయిండు, నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను అని చెప్పిండ్రు. సరే అయింది అనేసి వాళ్ళు ఏం చేసేది అని ఆలోచిస్తున్నారు. సో అక్కడ అక్కన పక్కన వీళ్ళని అడిగితే అప్పుడు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు. ఈ మధ్య వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి కూడా పోయి వచ్చింది గలాట్లయ్యి అనేసి. వాళ్ళకి డౌట్ వచ్చింది, ఒకవేళ వీళ్ళు ఏమైనా చేసుంటారు అనేసి. పోలీసు వాళ్ళు తెలుసు కదా ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారని. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అడిగే లోపల టక్క 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 అని అన్నీ చెప్పింది. యాక్చువల్గా ఏమైందంటే, ఆమె పేరు వచ్చేసి హరిణి. ఓకేనా? వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి అభినందన్. సో అభినందన్ హరిణి ఏం చేసింది, స్నాప్చాట్ 2024లో మొబైల్ యూస్ చేస్తూ స్నాప్చాట్లో ఒకతను ఫ్రెండ్ అయ్యాడు. అతని పేరు వచ్చేసి వినయ్ అనేసి. వినయ్ని చాట్ చేస్తూ మాట్లాడుతూ ఫ్రెండ్గా అట్లా మూవ్ అవేసి ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అంటే ఎలా చెప్పేది, ఇల్లీగల్ అఫేర్. సో పెట్టుకొని, సో అది వాళ్ళ ఇంట్లో తెలిసి తర్వాత వాళ్ళకి అప్పుడప్పుడు గొడవలు అవేది. తర్వాత తిని కూడా డివోర్స్ అడిగింది, తను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఒక పాప ఉంది, ఆ పాపను చూసుకోవాలా, తల్లి ఉండదు అనేటట్టు ఆయన ఇవ్వలేదు. అనే మార్చుకోమని చెప్పి ఎంతోసార్లు చెప్పిండు, ఎన్నోసార్లు చేసిండు, కానీ వినలేదు. తర్వాత మొన్న ఫ్రైడే ఏమైందంటే, ఇద్దరికి చిన్న గొడవలు వేసి, పెద్ద గొడవలు అయ్యి ఇద్దరు గిట్టుకొని కొట్టుకొని అయింది. తర్వాత ఏం చేసింది ఆమె, సో ఇతను 10 o'clock అంతా పండుకుంటానే హరిణి అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ నిద్రపోతానే వినయ్ అనే అబ్బాయికి ఫోన్ చేసింది, ఇలా ఉంది, ఇలా ప్రాబ్లం అయింది, అందువలన మనం ప్లాన్ చేసి చంపేద్దామని చెప్పేసి. ఇద్దరు ఏం చేస్తున్నారు, తను పడుకున్నాక వచ్చి ఒకరు కాలు పట్టుకున్నారు గట్టిగా, ఇంకొకరు వచ్చి గొంతు పట్టుకున్నారు. సో కాలు ఒకరు పట్టుకొని గొంతు ఒకరు పట్టుకొని చంపేసినారు. అప్పుడు ఆయన చనిపోయేటప్పుడు కాళ్ళు చెయ్యిలు అట్లా ఇట్లా ఇదిలిచ్చేటప్పుడు పక్కనే బాబు ఉండే, లోపల బాబు లేచి ఉన్నాడు, 5 years బాబు. సో రేపటి రోజు ఏమైనా అయిపోయిందంటే ఈ బాబు చెప్పేస్తాడు అనేసి వాళ్ళ తల్లే, సొంత తల్లి అండి, ఇది ఎలా చెప్పేది నాకు అర్థం కావట్లేదు, సొంత తల్లే గొంతు పిసికేసి చంపేసింది బిడ్డని.
భర్తని చంపింది, బిడ్డని చంపింది. చంపి వీళ్ళేమో ప్లాన్ చేస్తున్నారు, ఇలా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు, పాప పైన పడిపోయే లోపల పాప చిన్న బిడ్డ కదా చచ్చిపోయిండు, ఇలా క్రియేట్ చేశారు. కానీ పోలీసు వాళ్ళు తెలుసు కదా, మీరు ఏ క్రైమ్ అయినా చేయండి, ఆటోమేటిక్గా ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండు దొరుకుతారు. సరే మీరు చేశారు, సరేనా, డివోర్స్ ఫైట్ చేయండి. మీకు ఇష్టం లేదా మీ హస్బెండ్తో, డివోర్స్ ఫైట్ చేయండి. ఫైట్ చేసి నాకు ఇష్టం లేదు, ఇలా ప్రాబ్లం ఉంది. చాలామంది డివోర్స్ తీసుకుంటున్నారు, పోలీసులు ఉండి, కోర్టులు ఉండి, తను ఇచ్చేలేదు అన్నాడు. చెప్పు, మీకు వచ్చిన రీజన్ చెప్పేసి మాకు అవ్వట్లేదు, ఇలానే ఉంటే ప్రాబ్లం అవుద్దనేసి పోలీసు ఉన్నారు, పోలీసుకి చెప్పి కంప్లైంట్ చేయడమో లేదంటే లాయర్ని పెట్టించుకొని కంప్లైంట్ చేసి క్లోజ్ చేయాలి. అలా కాకుండా ఒక మనిషిని ప్రాణం తీసేసావు. చిన్న బాబు 5 years, కానీ మోసి పెంచుంటావు కదా, ఎంత రాక్షసతనంగా చేస్తారంటే అది చెప్పాలంటేనే బేజారుగా ఉంది. చిన్న బిడ్డ ఏం చేస్తాను, మీరు చేసే పాపాలకి బిడ్డను చంపేస్తారా? ఓకే, ఆ బిడ్డను కూడా చంపేశారు. ఓకే, తెలివిగా తప్పించుకుందాం అనుకున్నారు, కానీ అది కుదరలేదు. పోలీసు వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నారు. ఇప్పుడు ఒక పక్క ఒకే కొడుకండి, ఇంతకీ తను వచ్చేసి వాళ్ళ హస్బెండ్ అభినందన్ ఒకే కొడుకు. ఆ ఒక్క కొడుకు పోయాడు, వాళ్ళ కొడుకు పోయాడు, వాళ్ళకు వారసులు లేరు. 2 ప్రాణాలు పోయినాయి, ఒక చిన్న ప్రాణం ఒక పెద్ద ప్రాణం పోయింది. ఏం సాధించారు? ఏమీ లేదండి, పోయారు. ఇప్పుడు ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళకి గవర్నమెంట్ మాత్రం, పోలీసు వాళ్ళు, లాయరే కానీ వాళ్ళకి నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు ఎవరు ఈ తప్పు చేయకూడదున్నట్టు శిక్ష చేయాలండి. నిజంగా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్ష చేయాలి. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. సార్ చంపి మీరేమైనా బాగుపడ్డారా? మీరు సఫర్ అవుతున్నారు. అందుకని దయచేసి ఇన్ కేసు మీకు అలా ఏమైనా ప్రాబ్లం ఉంది, హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉందంటే పోలీస్కి పోయి కంప్లైంట్ చేయండి, లేదంటే లాయర్ పెట్టుకోండి. కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సో లీగల్గా ఏమవుద్దో అది చేసి విడిపోయి హ్యాపీగా ఉండండి. అలా కాకుండా ఇలా ప్రాణాలు తీస్తే ఎవరికి నష్టము? మీకు నష్టము, వాళ్ళ ఫ్యామిలీకి నష్టము. దీనివల్ల మీరు ఏం గెయిన్ చేశారు? అందువలన దయచేసి ఏమైనా తప్పు చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి, కానీ ఇది కరెక్టా కాదనేసి. ఆ క్షణం కొంచెంసేపటికి చేసేస్తారు, బట్ లైఫ్ లాంగ్ బాధపడతారు. దయచేసి ఇలా మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయొద్దండి, ఇలాంటి చేయొద్దండి. కానీ లీగల్గా ఏదైనా ఫైట్ చేయండి, కానీ ఇలాంటివి మాత్రం చేయొద్దండి. సో వీడియో మీకు నచ్చుంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.